ఆసియా కప్ 2025లో భారత్తో మ్యాచ్లో ఓటమి పాలై ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో అవమానానికి గురైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించింది. ఇందుకు మ్యాచ్ రిఫరీ యాండీ ఫైక్రాఫ్ట్ ను ఉపయోగించుకోవాలని అనుకుంది. నిబంధనల ఉల్లంఘనలకు సహకరించినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని పీసీబీ ఐసీసీ వద్ద పట్టుబట్టింది. లేకపోతే తాము ఆసియా కప్ ను బాయ్కాట్ చేస్తామని బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో షేక్ హ్యాండ్ వివాదంపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. అయితే పాకిస్తాన్ చేసిన ఫిర్యాదును ఐసీసీ లైట్ తీసుకుంది. ఇందులో చర్యలు తీసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఐసీసీ చైర్మన్ జైషాకు సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భయపడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆసియా కప్ ను బహిష్కరిస్తే కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జైషా స్పష్టం చేశారని సమాచారం. దీనికి ఐసీసీ కార్యవర్గం కూడా ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణతో తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఆంక్షలను తట్టుకునే స్థితిలో లేదు. ఏ పరిస్థితుల్లో ఆసియా కప్ ను బహిష్కరించే విషయంలో మొండిగా వెళ్తే తమకే నష్టమని పాక్ బోర్డుకు అర్థమైంది. ఐసీసీపై కోపంతో ఓవర్ యాక్షన్ చేసి టోర్నీ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్ దాదాపు 454 కోట్ల రెవెన్యూను కోల్పోవలసి ఉంటుంది. టెస్ట్ హోదా కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక ఆదాయం నుంచి 15% పొందుతున్నాయి. అసోసియేషన్ నేషన్స్ మరో 25% పెంచుకుంటున్నాయి. ఇదే కాకుండా ఆసియా కప్ బ్రాడ్కాస్టింగ్, స్పాన్సర్షిప్స్ ఒప్పందాలు, టికెటింగ్ మనీ ద్వారా ఏసీసీకి ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఆసియా కప్ ద్వారానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 12 నుండి 16 మిలియన్ అమెరికా డాలర్లను ఆర్జించనుంది. ఇవేవి ఆలోచించకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే ఆర్థికంగా పీసీబీ తీవ్రంగా నష్టపోనుంది. అందుకే బాయ్కాట్ చేస్తామనే డిమాండ్ పై యూటర్న్ తీసుకుంది. చేసేదేం లేక బుధవారం యూఏఈతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక ఐసీసీలో ఆసియా కప్ లో తమ మాట నెగ్గించుకోలేకపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సొంత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. షేక్ హ్యాండ్ వివాదాన్ని సరిగా డీల్ చేయలేకపోయారనే ఆరోపణలతో పీసీబీలోని పలువురు అధికారులను తొలగించారని భావిస్తోంది. ఇక ఆసియా కప్ లో పాకిస్తాన్ సూపర్ 4 కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్లో గెలవడం తప్పనిసరి. ఒకవేళ ఆ జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోతే 3 మ్యాచ్లలో ఒకే విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు మరింత దిగజారినట్లే. గ్రూప్ ఏ నుంచి భారత్ ఇప్పటికే సూపర్ 4 కు చేరుకుంది.